16వ వచనం నుండి మనం చూసినట్లయితే ప్రభు వారు చెప్పిన ప్రతి మాట కూడా చాలా అద్భుతమైన మాటలు మాట్లాడుతూ ఉంటాయి. ప్రభు పేర ఆయన అంటూ ఉన్నాడు, గలిలయ సముద్ర తీరాన ఆయన తిబెరియా సముద్ర తీరంలో నడుస్తూ ఉన్నప్పుడు గలిలయ సముద్ర తీరమున ఆయన వెళుతూ ఉన్నాడు. సిమోను సహోదరుడు ఆంద్రేయు సముద్రములో వల వేయుట చూచాడు. వారు ఎటువంటి వారు ఎవరంట? జాలరులు. అంటే సముద్రంలో వలలు వేసి ఆ వలల వేలలో పడినటువంటి చేపలను అమ్ముకుంటూ తన కుటుంబాన్ని పోషించుకునేటువంటి జాలరులు పిల్ల. కాబట్టి మనం గమనించినట్లయితే ఇంకా చదువుతుంది, యేసు ఆయన అంటూ ఉన్నాడు. యేసు ప్రభు ఒక ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని వారికి తెలియపరుస్తూ ఉన్నారు. ప్రభుత్వ పిల్ల ఏంటంటే ప్రభుత్వ పిల్ల గమనించినట్లయితే యేసు ప్రభు వారు పిలుస్తున్నటువంటి పిలుపును కనుక మనం గమనించినట్లయితే ఆయన అంటూ ఉన్నాడు, నా వెంబడి రండి, నిన్ను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పాను. మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ముందు ప్రభు వారు చెప్తున్నటువంటి మాట మనం గమనించినట్లయితే, యేసు అక్కడ సముద్రంలో వలలు వేస్తున్నటువంటి ఇద్దరు మనుషులను అక్కడ చూసినట్లుగా కనపడుతూ ఉన్నాయి. అవంటూ ఉన్నాడు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేసిదేనని వారితో చెప్పాను. మనుషులు పెట్టే ఇంతవరకు మీరు చేపలు పట్టే జాలరులుగా ఉన్నారు. ఇక మీదట నన్ను వెంబడించిన తరువాత మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తానని వారితో చెప్పాడు. అందుకే భక్తులు ఎక్కడో మానవులను పట్టే జాలరులను చేసి ఈ భూమిలో మీరే నాకు సాక్షులన్నాడు. ఈ భూమిలో మీరే నాకు సాక్షులన్నాడు. ఆదరి చేరే దరే కలరాలి, సంజ వెలుగు కనుమరుగైపోయే, నా జీవితాల చీకటినే మోగే ఆదరి చేరే వస్తనన్నాడు ప్రభుడు నాకమానడు. ఎంత గంటమైన ప్రభువు అండగున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును. అది ఎంత గంటమైనా, పెనుగాలులైనా, తుఫానులైనా, నీ జీవితంలో భరించుకోలేని సమస్యలైనా ఆయన అండగా ఉన్నానంటూ ఉన్నాడు. అయితే ప్రభువు పేరా ఆయన మనుషులను పట్టే జాలరులుగా నేను చేస్తాను, నన్ను వెంబడించమని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చేపలనే మనుషుల ఆత్మలు పట్టబడాలి. చేపలనే మనుషుల ఆత్మలు పట్టబడాలంటే అనే అంశం గురించి కొద్ది నిమిషాలు మీతో పంచుకుంటారు. చూద్దామండి, చూద్దాము. ఒకటి, చేపలను పట్టాలి. చేపలు పట్టాలంటే ఎక్కడ వేయాలి? ఆత్మను పట్టే చేపలు, ఆత్మను పట్టే చేపలను మనుషులు పట్టుకోవాలి. ఆత్మలనే ఆత్మలనే చేపలనే ఆత్మలు పట్టే మనుషులను మనం ఎక్కడ పట్టుకోవాలి? చూసినట్లయితే ఎహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 37వ అధ్యాయంలో కనపడుతూ ఉన్నాడు. ఎహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. ఎహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం 10వ వచనం అంటాడు, మరియు దాని యొద్ద ఎనిగేదు పట్టణము మొదలుకొని ఎనెగ్లేయిము పట్టణము వరకు చేపలు పట్టువారు దాని ప్రక్కన నిలిచి వలలు వేయుదురు. మహాసముద్రములో ఉన్నట్లు సకల జాతి మనుషులను దాని యందు బహు విస్తారముగా ఉండునని ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు.
ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాస్తూ పౌలు గారు అంటారు 2వ అధ్యాయం 1వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఇక్కడ మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా అక్కడ ఏం చేయాలట? వలవేయాలి. ఆ పాపం నుండి బయటికి లాగాలి. ఆ వల వేసిన తర్వాత ఆ పాప బంధకాల్లో ఉన్నటువంటి వారిని ఆ బంధకాల నుంచి వల వేసి లాగాలి. ప్రభుని పేర గమనించవలసిందిగా ప్రభు పేరిట నేను తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ పౌలు అంటాడు, ప్రభుని పేర పౌలు భక్తుడు అంటాడు, మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తులో కూడా బ్రతికించునని ఆయన రాస్తూ ఉన్నాడు. ప్రభు పేర చాలా మంది కూడా బ్రతికున్నారని అనుకుంటున్నారేమో, బ్రతికున్నారు ప్రభుని పేర బ్రతికున్నట్లు నటిస్తున్నారేమో. అందుకే ప్రకటన గ్రంథకర్త అంటాడు 3వ అధ్యాయం 1వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఏ సంఘంలో ఉన్నటువంటి కృపా సంఘంలో ఉన్నటువంటి సంఘ దూతకి ఇలా రాయను, 7 నక్షత్రములు 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఎవరగా అమ్మా అయ్యారు ఈ క్రియలు నెరవేర్తాయా? నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు చేస్తున్న పనులు నాకు తెలుసు. నువ్వేమన్నా నువ్వు ఎలా ఉన్నావు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ఇంకా ఏమనగా జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడివే, నువ్వు చచ్చిన వాడివే. పేరు ఏదో బ్రతుకున్నానని అనుకుంటున్నావు, బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్. అంటే పేరు మాత్రం ఉందే, నువ్వు బ్రతుకున్నావని, కానీ నువ్వు ఎలా ఉన్నావంటే దేవుని దృష్టిలో మృతుడు అంటావు. అక్కడ వలవేయాలే. జీవించుచున్నటువంటి పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే. ఎక్కడైతే అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారే ఉండగా క్రీస్తు అట్ట ప్రభుని పేరా మరి అట్టు ఉండేది వారిని పాపము నుండి పాప బంధకాల నుండి వారిని ఆత్మీయస్థితిలోనికి నడిపించమంటూ ఉన్నాడు. ఎక్కడైతే పాప బంధకాల్లో మగ్గిపోతూ ఉన్నారు అక్కడ వల వేయాలి, అక్కడ వల వేయాలి, అక్కడ వల వేయాలి ప్రభుని పేర. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన అంటూ ఉన్నాడు, రెండవదిగా చూసినట్లయితే గిన్నెసరేతు సరస్సు తీరము యొక్క వల వేయాలంటూ ఉన్నాడు. గిన్నెసరేతు సరస్సు తీరమున వల వేయమంటాడు ప్రభు అంటున్నాడు, నేను ఏమంటలేదు. కాబట్టి చూసినట్లయితే లూకాసు వార్త 5వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు చూసినప్పుడు జన సమూహము దేవుని యొక్క వాక్యం విడుచు ఆయన మీద పడుచుండగా ఆయన గిన్నెసరేతు సరస్సు తీరమున నిలబడ్డాట. ఆ సరస్సు తీరమున 2 దోణులను చూచాడు. జాలరులు ఏం చేస్తున్నారంటే ప్రభుని పేర 2 దోణులు చూసిన తర్వాత జాలరులు రాత్రంతా కష్టపడ్డారు. ప్రభుని పేర కష్టపడి ఒక్క చేప అయినా కూడా దొరకలేదు. ప్రభుని పేర చిన్నప్పటి నుండి కూడా ఎక్కడ వల వేస్తే అక్కడ చేపలు దొరుకుతాయని అనుభవం ఉన్నటువంటి వారు ఇద్దరు కూడా. అయితే ప్రభుని పేర అక్కడ ఒక్క చేప కూడా సహకరించలేదు వీళ్ళకి కదండి. అయితే యేసు ప్రభు వారు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఏ చోటుకు వెళ్ళినా జన సమూహములు ఆయన వెంబడి వస్తూ ఉన్నాయి. గిన్నెసరేతు సరస్సు తీరమున వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ప్రభుని పేర జనులు ఆయన మీద పడుచు ఉండగా ఆయన చూశాడు, 2 నావలు చూశాడు. ఆ 2 రింగునే నేను గమనించాలి. ఈ యొక్క శ్రేష్టమైన శ్రమలో నీ బ్రతుకును నా బ్రతుకును ఆయన చూస్తూ ఉన్నాడు. నావంటే ప్రభుని పేర ఒక బ్రతుకు వారి స్థితిని చూస్తూ ఉన్నాడు. అయితే ఆయన మాట్లాడుతున్న మాటను మనం గమనించినట్లయితే ప్రభుని పేర
3వ వచనంలో అంటాడు, ఆయన ఆ దోణిలో ఆయన ఆ దోణిలో సిమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతను అడిగి కొంచెము త్రోయమనాలన్నాడు. అంటే కొంచెం లోతుకు నడిపించబడుతున్నాడు. మన జీవితం నావ లోతులకు ప్రవేశించాలి. లోతులో ప్రవేశించకుండా పైపైన ఉంటే ఆత్మీయమైనటువంటి ఆ యొక్క ప్రభుని పేర ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క దీవెనలో నువ్వు పొందుకోలేవు, ఆశీర్వాదంలో నువ్వు పొందుకోలేవు. కాబట్టి మన యొక్క జీవిత నావ కొంచెం లోతులకు నడిపించాలి ప్రభుని పేర. అయితే అంటూ ఉన్నాడు, తర్వాత చూసినట్లయితే ఆయన అంటూ ఉన్నాడు, ఆ ధోని ఎక్కాడు. ఆయన ప్రభువారు ధోని ఎక్కాడు. ఆ ధోని కొంచెం లోతులకు నడిపించమన్నప్పుడు ఆయన ఆయన ఆ ధోని మీద కూర్చున్నాడు. యేసయ్య నీ జీవితం అనే నావలో కూర్చున్నప్పుడు ఈ బ్రతుకంతా మారిపోతుంది. హల్లెలూయా. రాత్రంతా కష్టపడ్డారు, రాత్రంతా శ్రమ పడ్డారు. ఉదయకాలం చూసేటప్పటికి ఒక చేప కూడా పడదు, కానీ వలలో పడినటువంటి నానా విధములైనటువంటి ఆ యొక్క చెత్తనంతటిని కూడా వాళ్ళు శుభ్రం చేసుకున్నారు తీసుకుని. రాత్రి అంతా కూడా కష్టపడ్డారు ప్రభుని పేర. అంటే నీ జీవితంలోనికి ఆశీర్వాదం కావాలన్నా, నీ జీవితంలోనికి ప్రభువుని మనం గమనించినట్లయితే నెమ్మది కావాలన్నా, మన జీవితాల్లో దీవెనలు కావాలన్నా మనము యేసయ్య మనలో ఉండాలి. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. మోసం అది ఎప్పుడు కూడా నీ వెంట ఉంటాడు, కానీ నువ్వు ఆయన వెంట ఉంటావు. హల్లెలూయా. నీ వెంట ఉన్నప్పుడు నీ కుటుంబాల్లో అసలు ఎందుకు ఉండదు? నువ్వు ఆయన వెంట ఉన్నప్పుడు నీ జీవితంలో నెమ్మది ఎందుకు ఉండదు? ఇప్పుడు చూసిన పనుల ద్వేషాలు కక్షలతో కుమిడిపోతూ ఉన్నారు, నిండిపోతూ ఉన్నారు. పైకంటాడు, నీ ఉంటే నాకు సాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. అబ్బాయి ఎంత అందంగా పాడతారండి, వాళ్ళ టాలెంట్లు చూపించుకుంటారు అక్కడ. హల్లెలూయా. అక్కడ ఎప్పుడైతే ఆయన ఆ నావలో కూర్చున్నాడో ఆ నావలో ఉన్నటువంటి వారి యొక్క ప్రభుత్వ జీవితాలు మారిపోయాయి. హల్లెలూయా. ఏమంటున్నాడు చదువుదాం. సిమోను ఎరినవాడా, రాత్రంతా కూడా మేము ప్రయాసపడుతుంది, కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చెప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. అయినను అంటే ఆయన మాటకు లోబడ్డారు, ఆయన మాటకు కట్టుబడ్డారు. అయినను నీ మాట చెప్పున చేద్దామన్నాడు. ముందేమన్నారు? రాత్రి అంతా కూడా కష్టపడ్డాం, రాత్రి అంతా కూడా కష్టపడ్డాం, ఒక్క చేపైనను కూడా దొరకలేదన్నాడు. అంటే భక్తుడు అంటాడు, రాత్రంతా శ్రమపడినా రాత్రంతా కష్టపడ్డారు అయ్యా, రాత్రంతా కూడా కష్టపడ్డావయ్యా. కంటికి నిద్ర లేకుండా, కంటి మీద కునుకు లేకుండా రాత్రంతా కూడా కష్టపడ్డాం, కానీ ఒక్క ముచ్చాపు కూడా దొరకలేదయ్యా. అయినను నీ మాట చెప్పున వల వేస్తామయ్యా. అబ్బా ఎంత తగ్గింపు జీవితండే. ప్రభుత్వను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, తను హెచ్చించుకున్నటువంటి వాడు తగ్గింపబడతాడంటూ ఉన్నాడు. పేతురు అంద్రియను తగ్గించుకున్నారు ప్రభుత్వ. రాత్రంతా చెప్పుకోలేవా కౌరులా, రాత్రంతా కష్టపడ్డాం, ఒక్క చేప కూడా పడలేదు. చిన్నప్పటి నుంచి కూడా మాకు తెలుసు, ఎక్కడ వాళ్ళైతే అక్కడ దొరుకుతాయి నాకు తెలుసు. రాత్రంతా కష్టపడ్డామయ్యా చెప్పాలి. అప్పుడు ఏమంటున్నాడు కదా, చెత్త చెదరం బాగు చేసుకుంటారు సార్ చాలామంది కదండి అంటారు. హల్లెలూయా. కానీ మీరు అలా అనలేదండి కుమారి గారు. ఏమన్నారు? ప్రభుత్వ
అదంతా కష్టపడ్డాము అయినను నీ మాట చెప్పున వల వేస్తామన్నారు, వేశారు. విస్తారమైనటువంటి వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిన నష్టపడి. హల్లెలూయా. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండే. వారు వేరొక గోడలో ఉన్నటువంటి తమ పాలివారికి కన్నం చేశారు. వాళ్ళు వచ్చి సాయం చేయమని చెప్పారు. వాళ్ళు వచ్చారు ప్రాబ్లం. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి మాట అంటే యేసు మాటలో చాలా బలం ఉన్నది, యేసు మాటలో చాలా శక్తి ఉన్నది. ఆ మాట ఎటువంటిదంటే శక్తివంతమైనది. ఆ మాట ఎటువంటిదంటే జీవితాలను బాగు చేసే మాట యేసయ్య మాట. ప్రభువుల పేర దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా వాక్యాన్ని గమనించాలి. ప్రభువుల పేర యేసయ్య మాటలో చాలా శక్తి ఉంది. యేసు మాటలో ఎంతో బలమున్నది, స్వామి మాటలో చాలా శక్తి ఉన్నది. దేవునికి భయంకరంగా యేసు మాటలన్నీ కూడా కోటి రూపాయల మూటట. ఆ మాటకు నువ్వు కట్టుబడి ఉన్నట్లయితే దేవుడికి స్తోత్రం, కట్టుబడి లేకపోతే అది డిసైడ్ యువర్సెల్ఫ్. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. దేవుని మాటకు కట్టుబడి ఉండాలి. 1 కొరింథీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో పౌలు భక్తుడు అంటాడు, 1 కొరింథీయుల రాసిన పత్రిక, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోకూడదు. మనుషులు నమ్మి మోసం చేస్తారు. ప్రభువుని పేర గమనించాలి, చచ్చిపోలేదు. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోక దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకుని ఉండవల్లని నేను మాటలాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరచు దృష్టాంతములను దేవుని యొక్క మహిమను కనపరచు ఆ దృష్టాంతములనే నేను ప్రకటిస్తూ ఉన్నానని పౌలు భక్తులు తెలియజేస్తూ ఉన్నారు. ప్రభుత్వం మనం ఎలా ఎక్కడాలంటే నశించిపోతున్నటువంటి వారు, పాప బంధకములో ఉన్నటువంటి వారి యొక్క వలవేయాలి. వలలుగా దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటించాలి. ప్రభుత్వం నాకెందుకు లేకపోతున్నాడు అని చెప్పేసి మనం అనుకోకూడదు. క్రైస్తవుడిగా దేవుని యొక్క బిడ్డగా నువ్వు మాట్లాడవలసినటువంటి మాటని తెలుసా? ఆయన ఏమైతే బోధించి వెళ్ళాడో మనకి ఆ బోధన వారికి తెలియచేయాలి. అది నీ యొక్క బాధ్యత ఉంది. పౌలు అంటాడు, సువార్తను ప్రకటింపకపోయినా నాకు శ్రమ అంటూ ఉన్నాడు. ఆ శ్రమ ఏంటో ఆయన తెలుసు. ప్రభు అంటాడు ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దామండి. యోహాను సువార్త 21వ చూసినట్లయితే 3వ అంశంలో మనం చూసినట్లయితే తిబెరియా సముద్ర తీరంలో వల వేయాలట. చూద్దామండి. అంటే అనగా వ్యక్తిగతంగా దేవుని సహవాసము ప్రత్యక్షత కలిగి సువార్త ప్రకటించాలని ఇక్కడ యేసుప్రభువు వారు మాట్లాడుతున్న మాట యోహాను సువార్త చూసినట్లయితే యోహాను సువార్త 21వ అధ్యాయము దాంట్లో 1 నుంచి 6 వరకు చూద్దాం. అటు తర్వాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తనను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను తాను ప్రత్యేకపరచుకుని ఆయన శిష్యుల్లో ఇద్దరును కూడా కుడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే యేసుప్రభువు వారు పునరుత్థానుడు అయిన తర్వాత ప్రభువుని పేర యేసుట తిబెరియా సముద్ర తీరానికి ప్రభుత్వం మరలా తను ప్రత్యక్షపరుచుకున్నట్లుగా లేఖనాలు సెలవిస్తున్నారు. పునరుత్థానుడు అయిన తర్వాత అయితే 2వ వచనంలో అంటున్నాడు, ఆయన తనను ప్రత్యక్షపరుచుకున్న విధమేమనగా
అని చెప్తూ ప్రభు ఏ విధంగా వారికి ప్రత్యక్షమయ్యాడని ప్రభువారు తెలియజేస్తూ 2వ వచనంలో అంటూ ఉన్నాడు ప్రభు పేర సిమోను పేతురును దిదుమా అనబడినటువంటి తొమాయును గలిలయలోని కానా అను ఊరి వాళ్ళను నతానియేలును జబదయి కుమారులు ఆయన శిష్యులు మరి ఇద్దరు కూడా కూడి ఉన్నారు. సిమోను పేతురు ఇక్కడ సిమోను అంటున్నాడు, అంటే పేతురు అంటూ ఉన్నాడు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చినమని చెప్తూ ఉన్నారు. వారు వెళ్ళి ధోని ఎక్కారు, అంటే మానవ ప్రయత్నం చేశారు. దేవుని అడగలేదు, మానవ ప్రయత్నం చేశారు. అయితే ధోని ఎక్కిరు కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం అవుతుండగా చేపలు రాత్రికాల సమయంలోనే పడతాయి అంటే అవి పట్టి కూడా తెలుస్తుంది. సూర్యోదయం అయ్యేటప్పటికి ఏమీ దొరకవు, ప్రభుని పేర ఏమీ దొరకవు. అయితే యేసు ప్రభువు వీరికి ఎప్పుడు ప్రత్యక్షమయ్యారు? సూర్యోదయం అయిన తరువాత వారికి ఎదురయ్యారు, ప్రత్యక్షమయ్యారు అని అంటూ ఉన్నాడు. ఒక మాట, చక్కని మాట ప్రభు వారు వారిని అడుగుతూ యేసు అంటూ ఉన్నారు, పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పారు. దేవుడికి స్తోత్రం కలగదు. అంతవరకు యేసుప్రభు ఎవరో తెలియదు, అంటే యేసుప్రభు ఎవరో తెలియదు. అయితే వాళ్ళకి కనిపించారు. కనిపించిన వాళ్ళు పిల్లలారా మీ దగ్గర తినడానికి ఆహారం ఏమన్నా అన్నప్పుడు అడిగినప్పుడు ఆయన్ని ప్రభుత్వ వీళ్ళు అంటూ ఉన్నారు మా దగ్గర ఏమీ లేదని చెప్తూ ఉన్నారు. అది అంటూ ఉన్నాడు ప్రభుత్వ కుడి ప్రక్కన వలవేయమంటున్నారు. అప్పుడు ఆయన దోనే కుడి ప్రక్కన వలవేయడి మీకు దొరికినని చెప్పాను కనుక వారు అలాగు చేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయారట. అంటే వల లాగలేకపోయారట. స్తోత్రం కలండి. వల లాగలేకపోయారట అంటే విస్తారమైన చేప. రాత్రంతా కష్టపడ్డారు, వాళ్ళు కూడా రాత్రంతా కష్టపడ్డారు. కష్టపడిన తర్వాత వచ్చి ఒక్క చేప కూడా పర్లేదు వీళ్ళకు కూడా. అయితే గమనించాలి ప్రభుని పేర యేసుప్రభు వారు ఎప్పుడైతే చూచారో అప్పుడు తన ప్రభుని పేర ఆయన అడుగుతూ ఉన్నాడు. చాలా అడగల విషయంలో ఆయన ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, పిల్లలారా అంటే ప్రేమతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమతో పిల్లలారా తినటానికి మీ దగ్గర ఏమన్నా ఆహారం ఉన్నదా అని అడుగుతూ ఉన్నాడు. అడుగుతూ ఉన్నప్పుడు మా దగ్గర ఏమీ లేదని చెప్తున్నారు ప్రభుత్వం. ఏమంటున్నాడు ప్రభుని పిల్ల? ఆయన మాటలో చాలా శక్తి ఉందండి, పవర్ఫుల్ వర్డ్. దేవునికి స్తోత్రం కలిగి గలిలయ సముద్రములో వల వేసిరి శిష్యులు, వలలు పగిలిన దాకా చేపలు పట్టిన బయట యేసు మాటలోన ఎంతో బలమున్నది, స్వామి మాటలోన చాలా శక్తి ఉన్నది. హల్లెలూయా. ఈ పాటలు మనకు రావాలండి. నీ వెంటే నేను ఉంటాను అయ్యి బాబోయ్ తెలుస్తూ అయ్యవచ్చు మనకి. హల్లెలూయా. యేసు మాటలో చాలా శక్తి ఉంది, చాలా బలం ఉంది. వల వేయమన్నాడు, కుడి ప్రక్కన వేయమన్నాడు. వల కుడి ప్రక్కన వేసారు. పట్ట జాలు విస్తారమైన చేపలు పడ్డాయి. అంటే లాగలేకపోతున్నారు, వల పిగిలిపోతుందని భయపడుతున్నారు. వల పిగిలిపోతుందేమో అని భయపడుతూ ఉన్నారు. కొత్త వల అదే జీవనాధారం. దీంట్లో పన్నెండు చేపలన్నీ కూడా అమ్ముకుని మార్కెట్లో పెట్టుకెళ్ళి వచ్చిన డబ్బులతో కుటుంబానికి ప్రభుత్వం పోషించుకునేవారు. కాబట్టి ఈ వల పగిలిపోతే బాధగా ఉంటుంది కదండి. కాబట్టి లాగలేకపోతూ ఉన్నారు ప్రభుత్వ. అయితే యేసుప్రభు వారి మాటలో ఎంత శక్తి ఉందండి, ఎంత ప్రభుత్వ బలం ఉన్నది.
ప్రభుత్వ ఆ మాటకు వీరు ప్రభుత్వ అలాగే చేపలు చూసి పన్నెండు చేపలు చూసి విస్మయం ఉందేనో. ఓ దశలో పేతురు అంటాడు, ప్రభువా నేను పాపాత్మని, పాపాలు ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకోట్లా. అక్కడ వల వేసారంటే ఎవరి కోసం వేశారు? వీళ్ళ కోసమే వల వేశారు. వీళ్ళు విద్య లేని పామరులు గలిలయ సముద్ర తీరంలో ప్రభుత్వ చేపలు పట్టుకుని వచ్చినటువంటి ఆదాయంతో వీళ్ళు కుటుంబాన్ని పోషించుకునేటువంటి వారు విద్య లేని పామరులు. ఏ యూనివర్సిటీలో కూడా వారు చదువుకోలేదు ప్రభుత్వ, విద్య లేనటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభుత్వ అయ్యా నేను పాపిని, పాపాత్మని నన్ను విడిచిపోమన్నప్పుడు యేసుప్రభువు వారు ఒక మాట అంటాడు. ప్రభుత్వ చదవమ్మా. సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, యేసు మోకాళ్ళు ఎక్కడ సాగిలపడ్డారండి? మనకు సాగిలపడే అవకాశాలు కూడా ఉండవు. ఒకవేళ అవకాశాలు ఉన్నా సాగిలపడరు కదండి. అది ఉపయోగించుకోవాలి. ఎప్పుడైతే నీ మోకాళ్ళు నిలబడ్డదో నీ ముఖం నిలబడుతుంది. కానీ ప్రభు అటువంటి అనుభవాలు రావాలి క్రైస్తవులు అనేటువంటి వాడు ప్రభు పేర. ఆ అనుభవాలు ఉండవు మనకి. అటువంటి అనుభవంలోకి రావాలి ప్రతి ఒక్కరు కూడా. మోకాళ్ళు ప్రార్థన ప్రభు పేర అది దేవుడికి ఇష్టమైన ప్రార్థన. గచ్చమైన తోటలోకి యేసుప్రభువు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు శిష్యులు పక్కన పెట్టి ఆయన మోకాళ్ళకి ప్రార్థన చేసేవాడు. అంటే అవునండి బాబు, అవునవును. చెమట రక్తము వలె కారుతున్నప్పటికి కూడా వాడు మోకాళ్ళకి ప్రార్థన చేసుకునేవాడు. మనకు మోకాళ్ళ అనుభవం ఉండదు. ఎందుకంటే మన అఫిషియల్స్ పీపుల్స్ దేవునికి స్తోత్రం కాదు. హల్లెలూయా హల్లెలూయా. మోకాళ్ళ అనుభవం కాదు. పేతురు మోకాళ్ళు ఉన్నాయి ప్రభు దగ్గర. ఎంత తగ్గించుకున్నాడైనా చదువుకోలేనటువంటి వాడు. చదువుకున్న వాడి కన్నా మా ఊర్లో అంటారండి, మీ ఊర్లో అంటారండి ఏంటంటే కదా గట్టిగా మీరు బాధపడితే చదువుకున్న వాడు కన్నా సాగలు నచ్చారు మీరు అంటారు. దేవునికి స్తోత్రం. బాధపడతాం. కాబట్టి వాళ్ళకి సంస్కారం బాగా ఇస్తారు. ఎవరు పట్టలేంటో అన్నీ ఒక బాటలో ఉడకబెడతారు. ఇలా 5 సోలు అని చెప్పేసి వాళ్ళకి ఇస్త్రీ చేసి పట్టిగా జాగ్రత్త ఇస్తారు. చదువుకున్నవాడు ప్రభు పేర నేను చెప్పనండి. దేవుని స్తోత్రం కాదు. అయితే ప్రభు పేర మోకాళ్ళ మీద పట్టాడు. ప్రభువా నన్ను విడిచిపోమన్నాడు. నేను పాపాత్ముడని చెప్పి ఆయన తన పాపాన్ని ఒప్పుకుంటూ ఉన్నాడు. యేసుప్రభువు వారు గలిలయ సముద్ర తీరాన్ని వల వేసినప్పుడు ఆత్మను రక్షించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే ప్రభువు పేరా అది ఇంకొక 2 రిఫరెన్స్లు చూపించి వాక్యం ముగింపులోనికి తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాం. అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయము 11వ వచనం వాక్యం విని వారిలో అపోస్తుల కార్యంలో అండి అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 14వ వచనం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38 నుంచి చదువుదామమ్మా. 38 నుంచి 42. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరాన్ని మీరు పొందుతారని పేతురు చెప్తూ ఉన్నారు. పేతురు ఎవరండి? గలిలయ సముద్ర తీరమున చేపలు పట్టుకుని వచ్చినటువంటి ఆదాయంతో ప్రభువును దుఃఖేలా మరి ఆ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అటువంటి వాడు యేసుప్రభువు వారి చేత ఎప్పుడైతే పట్టబడ్డాడో ఆయన వాక్యము బోధిస్తూ ఉంటే ప్రభువుల పేర అనేకమైన ఆత్మలు రక్షింపబడుతూ ఉన్నాయి. అనేక మంది ప్రభువుల పేర అక్కడ అపోస్తులలో చేర్చబడుతూ ఉన్నారు. చూద్దామండి. చదివినటువంటి లేఖన భాగంలో పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వారిను యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. బాప్తిస్మం అక్కడ పేతురు వలవేస్తూ ఉన్నాడు. పేతురు చేత అద్భుతమైన కార్యాలను దేవుడు జరిపిస్తూ ఉన్నాడు. ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు ప్రభుత్వ అందరూ కూడా ఆసక్తి కలిగి వారి హృదయాలు తెలుస్తూ ఉన్నప్పుడు వారిలో మారు మనసు వస్తుంది.
మారు మనసు వస్తుంది. కాబట్టి ఆయన మాట్లాడుతున్న మాటలను గమనించినట్లయితే ప్రతివాడు యేసుక్రీస్తు నామమున ఏం చేయమంటున్నాడు? బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురని మాట్లాడుతూ ఉన్నాడు. 39వ వచనంలో అంటున్నాడు, ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన దేవుడు మన యొద్దకు పిలిచిన వారందరికీ కూడా వారితో మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానం వారందరూ కూడా చెందుతుందని మరి పేతురు మాట్లాడుతున్నాడు. పేతురు పరిశుద్ధాత్మ పూర్ణుడై మాట్లాడుతూ ఉన్నాడు. పేతురు ప్రభువుల పరిశుద్ధాత్మతో వాక్య పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే 42వ వచనంలో అంటూ ఉన్నారు, ప్రభుత్వ మీరంట ఎవరైతే ఆయన ప్రసంగాన్ని విని వారు మనసు పొందుకుంటూ ఉన్నారో లేక రక్షణ పొందుకుంటున్నారో వారంతా కూడా వీళ్ళంటూ ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారని మనం చూసినట్లయితే అపోస్తలుల బోధనను సహవాసమును రొట్టె విరుచుడేలు అంటే ప్రభు సంస్కారంలో వీరు ఎవరు కూడా ప్రభు పేర సంస్కారాన్ని ముందుకు వస్తూ ఉంటారు. అంటే వీళ్ళు ఏం లేదంట, పాపము లేదు. పాపము ప్రభు పేర వచ్చే జీతము మరణం, పాపం వల్ల వచ్చే జీతం మరణం. కాబట్టి ఈ మరణములను ప్రభు యేసు ప్రభు వారు విడిచేశారు. కాబట్టి వీళ్ళు బోధిస్తూ ఉన్నప్పుడు ఆ బోధకు అందరూ కూడా ఆకర్షితులు అవుతూ ఉన్నారు. కారణం ఏంటంటే పరిశుద్ధ ఆత్మ చేత మరి ఆయన బోధిస్తూ ఉన్నాడు. గమనించవలసిందిగా ప్రభు పేరిట నేను తెలియజేస్తూ ఉన్నాను. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? మారు మనసు పొందుకున్న తర్వాత ఇళ్ళకి వెళ్ళిపోతూ ఉన్నారా? వీళ్ళకి వెళ్ళిపోవట్లేదు. ప్రభు పేరు వారట సహవాసమందులో ఫెలోషిప్లో వీళ్ళు చాలా ప్రభు పేర ఆత్మీయంగాను ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉన్నారు. ఎదగడమే కాకుండా రొట్టె విరుచుడు ఎందును ప్రార్థన చేయటందును ఎడతెగక ఉన్నట్లుగా చూస్తున్నాం. ఎడతెగక అంటే మానవుడిగా దేవునితో సహవాసం చేస్తూ ఉన్నారు. అంటే పరిశుద్ధులతో సహవాసం చేస్తూ ఉన్నారు. ఎక్కడ మీటింగ్లు అయితే అక్కడికి వెళ్తూ ఉన్నారు. పేతురు గారు ప్రభు పేర ఇంకా మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములోనే వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరట. వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మారు, ఆ బోధనకు విశ్వాసం ఉంచారు. అంత మాత్రమే కాకుండా వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మందికి చేరబడినారు. పురుషులు 5,000 మందికి చేరినట్లుగా చూస్తున్నాం. ప్రభుత్వ ఎక్కడ మీటింగ్లు పెడితే పురుషులు రారండి, పురుషులు రారు, స్త్రీలు వస్తారు. పురుషులు లోక సంబంధమైనటువంటి కార్యాల్లో మునకపోతున్నారు. మరి అంతకాలం నేను ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే ప్రభు పేర ఇక్కడ మరి మీరంత ప్రభు పేర మనం చూసినట్లయితే ఆ వాక్యం విన్న వారిలో అనేకులు నమ్మారట. నమ్మాలే నమ్ముటాని వాళ్ళకి నమ్మువారికి సమస్తము సాధ్యమని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి యేసుప్రభువు మాట్లాడుతూ ఉన్నారు, నమ్ముటాని వాళ్ళైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమని ఆయన చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రభు పేర అవరట 5,000 అయ్యారట. అపోస్తలుల 5వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. ప్రజలు వారిని ఘనపరుచుచుండిరి, పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడినట్లుగా చూస్తున్నాం. ప్రభు పక్షాన చేర్చబడినారు. వీళ్ళు ప్రభు మరి ఏమో వాళ్ళంతా ప్రజలు వారిని ఘనపరుస్తూ ఉన్నారు. వాక్యం చెప్తూ ఉంటే ఇంకేం చెప్తారా అని ఆ యొక్క పేతురు యొక్క నోటి కనిపెడుతూ ఉన్నారు. అలా కనిపెట్టేవారుగా ఉండాలి ప్రభుత్వం పేరు. అలా వాక్యము దేవుడు మనతో ఏమైతే మాట్లాడిపోతున్నాడో ఈ నిలబెట్టుకుని ఆ మాటల ద్వారా మన కుటుంబాలు మనం కట్టుకోవాలని ఆశతో ఉండాలి. ప్రభుత్వం పేరు ఆశతో ఉండాలి అన్నాడు. పేతురు బోధిస్తూ ఉన్నప్పుడు వాళ్ళంతా కూడా ఆ విశ్వాసం ఉంచారట. అంత మాత్రమే కాదు, వారట ఘనపరిచారట. వారట ఘనపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఎక్కువగా అనేకులు స్త్రీలను పురుషులను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడి విశ్వాసులు స్త్రీలు పురుషులు అందరూ కూడా విశ్వాసము మరి ఎక్కువగా ఉండి
అందరూ కూడా అపోస్తుల్లో చేర్చబడాలి. ప్రతి ఒక్కరు కూడా అపోస్తులత్వము కలిగి ఉండాలి. అపోస్తులు అనగా పిలవబడేటువంటి వారు, ఆ పిలుపుకు లోబడి కట్టుబడి ఉండాలని నేను తెలియజేస్తూ, చదవబడినటువంటి ఈ దిన మూలవాక్యాన్ని కనుక ఒకసారి మనం గమనించినట్లయితే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నా వెంబడి రండి. ఆయన అంటూ ఉన్నాడు నా వెంబడి రండి, నేను మిమ్ములను, అక్కడ చూడండి, నేను మిమ్ములను మనుషులను పట్టే జాలరుగా చేసిదని శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రభుత్వ. కాబట్టి నన్ను మధ్యాహ్న కాలస్థలంలో ఆయన పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ పిలుపుకి లోపడదాం, ఆ పిలుపులకు కట్టుబడదాం. దేవుడు కొద్ది మాటలు చూపించి ఆశీర్వదించును గాక. విన్నటువంటి